కాళేశ్వరం విచారణ, కాకరకాయల విచారణ, 100 కోట్లు దండగాయే. నేరస్తులు ఎవరో తెలియదాయే. కేసీఆర్ అంటాడు ఇంజనీర్ల తప్పని, ఇంజనీర్లు అంటారు కేసీఆర్ తప్పని. ఇంజనీర్లు కేసీఆర్ అంటారు, కాంట్రాక్టర్ది తప్పని. తప్పు తప్పని తలలు పట్టుకుంటారు. తప్పో ఒప్పో ఆయే పోయే కూలినంక ఏమనుకుంటే ఏమైతుంది, అంతా టైం పాసే. 15 నెలలాయే తేలింది ఏమీ లేదాయే. అంతా పాడిందే పాడుడాయే. పాసిపళ్ళ దాసరాయే, అంతా పిచ్చ కుంట్లోళ్ళ పెళ్ళాయే. బుడబుక్కలోలా కథాయే. తుర్రు నా ఇంటి ముందర వెండి, నా ఇంటి వెనకాల ఎండి, నడి ఇంట్లో నా ముట్టి ఎండినట్టాయే. అట్లుంది కేసీఆర్ కథ, కాంగ్రెసు కథ. పాటపాటి కామ్రేడ్ మచ్చల్ల నక్సలైటు వెంకటరెడ్డి వాళ్ళని జైల్లో పెట్టి ఉరికిస్తే పీడవాయే కోడి కూసే. ధనవంతపు దరిద్రుల పాలన పోతుంది, పేదల కష్ట జీవుల పాలన వస్తుంది. పేదల పాలన రావాలంటే పాటపాటికి ఓటు వేసి కామ్రేడ్ మచ్చల్ల నక్సలైటు వెంకటరెడ్డికి ఓటేసి గెలిపించి అధికారం ఇస్తే తెలంగాణ ప్రజలందరికీ పని ఇస్తూ నెలకు 30,000 జీతం ఇస్తూ, మందు సిగరెట్టు పాను పరాకు బందు చేస్తూ, మహిళలందరికీ ఉచితంగా కారు ఇస్తూ డ్రైవింగ్ నేర్పిస్తూ, 2 తులాల బంగారు గొలుసు ఇస్తూ అందరికీ ఈత నేర్పిస్తూ పేద ప్రజలకు సేవ చేస్తాము పాటపాటికే మీ ఓటు.